జీవితంలో చాలా మంది మనకి అడ్డుబండలుగా ఉంటారు. నీకు రావాల్సింది వాళ్ళు ఆపివేశారేమో. నీకు న్యాయంగా అది జరగాలి, అది రావాలి, కానీ వాళ్ళు అన్యాయంగా నీకు రావాల్సింది రానివ్వకుండా, నీకు జరగాల్సింది జరగకుండా అవన్నీ ఆపేసి నేను గెలిచాను, నేను వారిని ఇబ్బంది పడుతున్నానని వారు సంతోషిస్తున్నారేమో. కానీ ఇంకొక పక్క ఇది నాకు జరగాల్సిన న్యాయం, ఇది నాకు రావాలి, ఎందుకు రావట్లేదు, దేవుడు ఎందుకు కలగజేసుకోవట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, ప్రతి దానికి ఒక సమయం ఉంది. నీకు రావాల్సింది రావాల్సింది కూడా ఒక రైట్ టైం ఉంటుంది. ఇప్పుడు నీకు అది వస్తే నువ్వు ఫ్యూచర్ లో ఇబ్బంది పడతావేమో, లేదా ఫ్యూచర్ లో నీకు దానివల్ల ఉపయోగం ఉంటుందేమో. ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేకుండా ఖాళీగా ఉందని చెప్పేసి అది నీకు తీసుకోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, రైట్ టైంలో దేవుడు అది నీకు ఇస్తాడు. అది ఇవ్వని మనుషుల్ని బట్టి నువ్వు వారిని దూషించద్దు, వారిని తిట్టుకోవద్దు. వారిని బట్టి దేవుని ఇంకా స్తుతించు. దేవా, వీరి వల్ల నాకు ఇంకా దీన్ని డిలే చేస్తున్నావు, దీన్ని ఆపావు, నీకే స్తోత్రమయ్యా. ఎక్కడ ఎప్పుడు ఇవ్వాలో నీకు తెలుసు కనుక నాకు రావాల్సింది నువ్వు న్యాయంగా ఇచ్చే దేవుడు కనుక, నువ్వు నాకు రెండంతలుగా మేలు చేసే దేవుడు కనుక నాకు సహాయం చేయని మనం మనసులో స్తుతించి ఆయనకు ప్రార్థిస్తే ఆయన ఎంతగానో నిన్ను మెచ్చుకుంటాడు. ఈ బిడ్డ నన్ను నమ్మింది, నా యందు విశ్వాసం ఉంచింది, నేను ఎందుకు ఆపానో, అతను ఎందుకు ఆపాడో ఈ బిడ్డ నా యందు విశ్వాసం ఉంచింది కనుక నేను బహుగా సంతోషిస్తున్నానని దేవుడు చెప్తున్నాడు. కనుక నువ్వు ఏడవద్దు, దాని గురించి వెరవద్దు, దాని గురించి సనుక్కోవద్దు. అంతా దేవుని చేతిలో పెట్టి వదిలేయి. నీకు దేవుడు చేసినంత వరకు నువ్వు కృతజ్ఞత కలిగి ఉండు. ఆమేన్.